ఉద్యమాల కిల్లా పోరాటాల పురిటిగడ్డగా పేరుగాంచినటువంటి వెలిశాలలో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరు పాటల రూపంలో, మరొకరు మాటల రూపంలో, మరొకరు ప్రస్తుతానికైతే ఇక్కడ గద్దర్ సమన్న గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారు కూడా తన అశ్రు నివాళి కూడా పాటల రూపంలో తెలిపేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి అంటున్నారు. ఆర్టీవీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. గద్దర్ సమన్న గారు, మీరు గద్దర్ అన్న తర్వాత కూడా ఒక గద్దర్ సమన్నగా మీరు పేరుగాంచినటువంటి వ్యక్తి, ఎన్నో ఉద్యమ పాటలు కూడా వాడుతున్నారు. ఈ అంతిమయాత్రలో, గణేశన్ అంతిమయాత్రలో కూడా మీరు మీతో పాటు మీ బృందం కూడా అందరూ వచ్చినటువంటి పరిస్థితి ఏంది? మీ పాటలు ఏమన్నా పాడగలుగుతారా? 90 సంవత్సరంలో వెలిశాల గ్రామం రావడం జరిగింది. అప్పుడు సారన్న ఆజాద్గా తన ఉద్యమం నేపథ్యం అన్న స్టార్ట్ చేయడం జరిగింది. ఉద్యమంలో పోయి తన నిండు ప్రాణమంతా, తన యవ్వనమంతా పార్టీ గురించి త్యాగం చేసిండు. అందులో బాటగానే అన్న కూడా, ఈ రవణ కూడా అద్భుతంగా తెలంగాణకే కాకుండా ఈ భారతదేశ విప్లవంలో భాగ్యస్వామ్యమై ఈనాడు పేదల విముక్తి కొరకు తన నిండు జాబుతాం, తన యవ్వనమంతా ఈ ప్రజల గురించి అంకితం చేసిన గొప్ప మహనీయుడు మా గాజల్ల రవణకు మేము ఏమి ఇచ్చేది లేదు, పాటలతో నివారిస్తున్నాం. వీరులారా వీరులారా తెలంగాణ బిడ్డలారా, ఒక్కరొక్కరు వరిగిపోతూ సుక్కలల్లో కలిసినారా, సుక్కలల్లో కలిసి మీరు సూర్యులై మురిసినారా. ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుక్కలయిందా మా కూనలు. ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుక్కలయిందా మా శూరులు. వతురా వతురా కొడుక దొరలతోటి యుద్ధం అద్దరి నెత్తినోరు మొత్తుకున్న ఎంత చెప్పినా వినకపోతే దండివాడు మొండివాడు చెమరు నిండిన గుండేవాడు పట్టిన ఆ ఎర్ర జెండను ప్రాణముండగా వదలలేదు. మీ నెత్తురు జెండిచ్చిపోయావా మా వీరులు, మేమెత్తుకుంటే మురిసిపోతారా మా శూరులు. మీ నెత్తురు జెండిచ్చిపోయారా మా వీరులు, మేమెత్తుకుంటే మురిసిపోతారా మా శూరులు. ఆ అమరవీరులకు నా జన్మం తెచ్చిన, ఎందుకంటే అన్నతోటి ఆడి పాడి గాజల రవణతోటి ఇదే ఊళ్ళో వాళ్ళ ఇంట్లో అన్నం తిన్న చరిత్ర కూడా నాకుంటుంది. అందు గురించే జై బోలో జై బోలో అమరవీరులకు జై బోలో, అన్నాలందరికీ జై బోలో, మా యకాలందరికీ జై బోలో, జై బోలో జై బోలో మా రావణకు జై బోలో, మా రావణకు జై బోలో, మా ఆజాదన్నకు జై బోలో, మా సారన్నకు జై బోలో, హరిభూషణ్ అన్నకు జై బోలో, మా రామకృష్ణకు జై బోలో. ఈ త్యాగాలు, ఉన్నత చదువు ఆ నంబాల కేశవరావు సారు, ఎందుకంటే పెద్ద గొప్ప చదువు చదివిన మహానీయుడు. ఈ భారతదేశ విప్లవ చరిత్రకే ఒక ఆదర్శంగా నిలిచి తన జీవితం అంతా, తన చదువు అంతా పేదవాళ్ళ గురించి చదివిన ఆ కష్టాలు దుఃఖాలు తన తల్లిదండ్రులు వచ్చినప్పుడు కూడా నాకు తల్లిదండ్రులు కాదు ప్రజలే ముఖ్యం, ఇలాంటి చాలామంది తల్లిదండ్రులని గొప్ప త్యాగమూర్తులు నంబాల కేశవరావు, రామకృష్ణ, ఆర్కే, అలాంటి ఉద్యమ నాయకులు ఎంతోమంది ఈ ఉద్యమం గురించి ప్రాణత్యాగం చేసి వాళ్ళ జీవితమే ఈ ప్రజలకు అంకితం చేసిన మహనీయులు. ఇప్పటి వరకు మావోయిస్టు కేంద్ర కమిటీ సెంట్రల్ కమాండెంట్, చీఫ్ కమాండెంట్ నంబాల కేశవరావుతో పాటు కూడా ఆ కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఇప్పుడు గాజర్ల గణేష్, అలాగే మొన్న మిడ్కోగా ఉన్నటువంటి రేణుకతో పాటు సుధాకర్, ఇలా ఒక్కరొక్కరు కూడా అమరులవుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులకు ఒడిగడుతున్నటువంటి ప్రభుత్వాలు ఒక్కసారి మేల్కోవాలని చెప్పి అంటున్నారు. ఇక్కడ ప్రజా సమస్యల్ని కూడా పరమావధిగా భావించాలి తప్ప ప్రజా సమస్యలపై ప్రశ్నించిన వారిని అంతమొందించడం సరికాదన్నటువంటి ఒక సూచనలు చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు శాంతి చర్చలు జరిపి ఆపరేషన్ కగర్ను కూడా వెంటనే నిలిపివేసి ఇక్కడ దారుణ మారణ కాండను కూడా ఆపాలన్నటువంటి ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన తర్వాత రాజ్యాంగం ఏ ఆర్టికల్ చెప్తుంది మనుషుల్ని చంపాలన్నటువంటి ఒక ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా చాలామంది కూడా విప్లవంలో తిరిగినటువంటి వాళ్ళు, మాజీలు, అలాగే వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, మావోయిస్టు సానుభూతి పరులు ఇక్కడ గాజర్ల గణేష్ అంతిమ యాత్రలో వీడ్కోలు పలికేందుకు కూడా వేలాదిగా తరలి వస్తున్నారు. ఒక్కొక్కరుగా ఇప్పుడు చెప్తున్నట్టు పాటల రూపంలో కూడా తమ శ్రద్ధాంజలి కూడా ఘటిస్తున్నటువంటి పరిస్థితి. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వారందరూ కూడా ఏదో ఒక సందర్భంలో గణేశనతోటి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అనుబంధం ఉన్నటువంటి కాబట్టి ఆ అనుబంధాన్ని మర్చిపోలేక చివరిసారిగా
చూసైనా వెళ్దామన్నటువంటి ఒక ఆలోచనలు చేస్తున్నారు. దాదాపు 35 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి ఆజాద్ను అలాగే గణేష్ అన్నను చూడలేక చివరి చూపైనా చూద్దామన్నటువంటి ఆలోచనతోటి వేలాది మందిగా ఇక్కడ వెలిశాలకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. వెలిశాల గ్రామం నుండి కళ్ళు మూసిన కూనలార తుంగ ఎదురు కాల్పుల కళ్ళు మూసిన కూనలార రాడి కల్లా సూరుల రైతు కూలి బిడ్డలార రాడి కల్లా సూరుల రైతు కూలి బిడ్డ ఎర్ర పూల దండాలేసమో మా బిడ్డలార ఎదల మిమ్ము దాచుకుంటామో మా కొడుకులార ఎదల మేము దాచుకుంటామో మా కొడుకులార కడసరి మిమ్ముల చూసి కళ్ళ కద్దుకుందామంటే కడసరి మిమ్ముల చూసి కళ్ళ కద్దుకుందామంటే పుట్టెడు బుద్ధులు చెప్పే ముద్దు ముఖం చూస్తామంటే పుట్టెడు బుద్ధులు చెప్పే ముద్దు ముఖం చూస్తురంటే పుపాకులే మాకు చూపిరో మా పిటేల మీ చూపులన్నీ రూపు మార్చరు మా పిటేల వీరులార శూరులార తెలంగాణ బిటేలార జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జగనన్నకు జోహార్ రవణకు. ఓకే, విప్లవంలో అసూలు బాసిన అందరికీ పాటల రూపంలో జోహార్లు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి అమానవీయ ఘటనలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ శాంతి చర్చల వైపు అడుగులు వేయాలన్న ఒక విజ్ఞప్తిని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వెలిశాల నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.